చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? ఏదైనా జరగక ముందే జాగ్రత్త పడాలి. లేదంటే నాలాగా హాస్పిటల్‌లో చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్ద మూల్యాలు చెల్లించాల్సుంటది. కొన్నిసార్లు ఇదేం చేస్తది మనల్ని అని చెప్పి మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉంటాం. కొంతమంది చెప్పినా వినకుండా అదే మన కొంప ముంచుతది లాస్ట్‌కి. చిన్నదాంతే పోయేది ఇప్పుడు ఆపరేషన్ దాకా తెచ్చుకున్నా. ఇదంతా ఎవరో నాకు చేసి పెట్టిందేం కాదులెండి. నా చేతులారా నేనే చేసుకుంది. చిన్నోడు పుట్టినప్పుడు నేను జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల వచ్చిన ఇష్యూస్ ఇవన్నీ. వెదర్ చల్లగా ఉంటే నాకు అస్సలు పడదు. అదైతే ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకా నా వల్ల కావట్లేదు. నైట్ పడుకున్నప్పుడు సడెన్‌గా ఆయాసం వచ్చేస్తుంది. వామ్మో! ఇదేదో అయ్యేలా లేదని ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సిటీ స్కాన్ చేశారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూసి నేనే షాక్ అయినారా బాబు! నెత్తి మీద ఇంత బండేసిర్రు. వెంటనే సర్జరీ చేసుకోవాలి. లేదంటే సివియర్‌గా అయిపోతది అని. చిన్నోడు పుట్టినప్పుడు వాడి స్నానం దగ్గర నుంచి ఫస్ట్ డే స్నానం దగ్గర నుంచి అన్నీ నేనే చేసుకున్నా అనమాట. బాలింతనయ్యండి ఆ పనులన్నీ చేసుకోవడం వల్ల ఈ ఇష్యూస్ వచ్చినాయని నేను గట్టిగా నమ్ముతా. నా చుట్టూన్నాళ్ళు కూడా అదే చెప్పిర్రు. ఇప్పుడు అంటారు కొంతమంది నువ్వే చేసుకున్నావు నువ్వే అనుభవించాలి. అప్పుడు చెప్తే విన్నావా అని చెప్పి. చెప్తే వినడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మీద చూపించే కన్సర్న్ బట్టే కదా చేపించుకోవాలా చేపించుకోవద్దా అని మనం డిసైడ్ అయ్యేది. ఇంకా లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిందే అబ్బా. మనం తప్పించుకోవాలనుకున్నా తప్పించుకొని పోలేము. ఏదేమైనా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళు బాగుంటారు. అందులోనూ మీ అందరూ నాకు తోడుగా ఉన్నారు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. తొందరలో సర్జరీ అయితే చేపించుకుంటాను. కొంచెం భయంగానే ఉంది. ఏమవుతుందో చూద్దాం. మీరైతే లైక్ చేయరు.